ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నీకు ఏది రాదు, నువ్వు కూర్చొని ఏమి రాదు. దేవుడు చెప్పాడు ఎవరితో, యోర్దాను పొంగి ప్రవహిస్తుంది. యెహోషువ నాయకత్వంలో దేవుడు చెప్పాడు కాలం కలగమంటే అప్పుడే మళ్ళా వానాకాలము వానలు బాగా పడి యోర్దాను పొంగి ప్రవహిస్తుంది. ప్రభుత్వానికి దాటలు మాట్లాడు దాటగలమా పెద్దలు చూసిన ఎట్లుందో వరద. దీనికంటే యోర్దాను అనేది 10 రెట్లు పెద్ద. దేవుడి స్తోత్రం. అది పొంగి పాలిస్తుంటే దుర్లు పెడుతుంటే ప్రభావాడు దీంట్లో దిగడే అన్నాడు. దీంట్లో నువ్వు స్టార్ట్ అయ్యి నువ్వు వెళ్ళు అనంటే జోడులో రావట్లేదు. ఎందుకంటే అది చాలా లోతైంది. నైలకి ఎంత లోతైందో యోర్దాను కూడా అంతే ఉంటాయి. ప్రపంచంలోనే లోతైనటువంటి నదుల్లో నైల్ నది చాలా ప్రముఖమైంది. ఎక్కడున్నది, ఎక్కడుంది? ఈజిప్ట్ దేశం ఇప్పుడు మరి బీచ్ చదువుతున్నాయి. తెలుసా నైల్ నది పరిగణ ఈజిప్ట్ కి నైల్ నది దుఃఖదాయకుడి పేరు. అది చాలా ప్రపంచంలోనే చాలా లోతైనటువంటి జీవనదుల్లో అదొకటి అన్నమాట. దేవుని స్తోత్రం. రెండవ మనకి యుద్ధాలు వచ్చింది. అంత పొంగి ప్రవహిస్తే నదిలో ప్రభుత్వం దిగలయ్యా ఒక్క ముందుగా ప్రభు చెప్పాడు. యాజకులు చెప్పాడు, మీరు యాజకులు మనసు పోసుకుంటా మరుగు ఒకడు ముందుకు ఇవ్వాలి దేవుడు. ఇంక యాజకులు తప్పదు, ఇంకా తప్పదుగా ఇవాళ సావేరు బ్రతికైనా. దేవుని స్తోత్రం. యాజకులు 4 పక్కల 4 కొట్టుకున్నారు, మనసు కొట్టున్నారు. ఒక కాలు ముందేశారు, యుద్ధాలు దిగారు. ఒక కాలు ముందేయగానే నీళ్ళు కొట్టి ముందుకు అతను ఇంకో కాలు ముందేశారు, అది ముందుకే పోతుంది. ఇంకో కాలు ముందుకేశారు, అది ముందుకెళ్ళిపోతుంది. యాజకులు అందరూ కొట్టి నడుచుకుంటూ పోతుంటే యోర్దాను ప్రవాహం అంతా అడ్డుపోయి గోడలాగా నిలిచిపోయారు. అదే కనుక యాజకులు ప్రయత్నం చేయకపోతే యోర్దాను పాలించి లేదా దేవుని స్తోత్రాలు కాక. ఎందుకంటే ప్రయత్నం చేయడం కూడా చెప్తాను నేను. దేవుని స్తోత్రాలు కాక. యోర్దాను ప్రయత్నం చేసిన కనుకనే అందుకనే భయంకర ఒక్కరూ కూడా అండి యోర్దాను పరిహార ప్రాంతాల మొత్తం కూడా ఏకరాశిగా తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. వారు అద్దరికి చేరే వరకు ఒక్క రాపు పడే కింద రావడం. దేవుని స్తోత్రాలు. ప్రియ తల్లి, దేవుడు చెప్తున్నదే ఒక అడుగు మీరు ముందుకి, ఒక అడుగు మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ప్రయత్నం చేయకుండా పరిశుద్ధులు ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. ముందు మనసులో మనం నిశ్చయించుకోవాలి. ఈ రోజు నుంచి నేను చెప్పే జాగ్రత్త వాటి విషయంలో నేను పరిశుద్ధ కలిగి ఉంటానయ్యా. నా కరువులో పరిశుద్ధ కలిగి ఉంటాను, నడకలో పరిశుద్ధ కలిగి ఉంటాను, నా చేతుల్లో పరిశుద్ధ కలిగి ఉంటాను, నా తలంపులో నేను పరిశుద్ధ కలిగి ఉంటాను. దేవుడు సత్తులే కాక అని మనకి మనము తీర్మానం చేసుకుని ప్రయత్నం చేస్తే నువ్వు ప్రయత్నం చేయని వాడు దేవుడు